సిద్ధుతో పెళ్లి గురించి నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను. కానీ ఆ కళ్యాణి మధ్యలో వచ్చి నా ప్రేమని తన్నుకుపోతుంటే ఎలా చూస్తూ ఉంటాను? ఉండలేను. ఏదో ఒకటి చెయ్యాలి. సిద్ధు కళ్ళల్లో ప్రేమ, మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. మేబీ సిద్ధు పొజిషన్లో నేనున్నా అంతే చేసేదాన్నేమో. సిద్ధుని అనుమానించి పాపం బాధ పెట్టానా? ఒకవేళ సిద్ధు అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మిస్తున్నాడా? ఆస్తి కోసమో లేకపోతే కళ్యాణి మీద ప్రేమ పుట్టో సిద్ధు నన్ను మోసం చేస్తే నా జీవితం ఎటూ కాకుండా పోతుంది. ఈ కన్ఫ్యూజన్ అంతటికి కారణం ఆ కళ్యాణి. దాన్ని వదలకూడదు. నాకెందుకు సిద్ధుని నమ్మాలనిపిస్తుంది. సిద్ధు ప్రేమ కోసం సిద్ధుకి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాను. ఆ ఛాన్స్ నాకు దొరికితే సిద్ధు గురించి తెలిసేలా చేసి అనుపమమ్మని గట్టిగా హక్ చేసుకొని నీ కూతురు తప్పు చేయలేదమ్మా అని చెప్తాను. శత్రువుని ఎదురుగా ఢీకొట్టలేనప్పుడు మిత్రుడిగా మారి పక్కనే చేరి వెన్నుపోటు పొడవాలి. అదే నేనిప్పుడు కళ్యాణి విషయంలో అప్లై చేయబోతున్నాను. కళ్యాణికి హెల్ప్ చేస్తున్నట్టే చేస్తూ సిద్ధు నేను వెళ్ళిపోవడానికి దారిలా కళ్యాణిని వాడుకోవాలి. కళ్యాణి, ఇప్పుడు నిన్ను పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుని చేసి ఆట ఆడుకుంటాను. లాస్ట్ నెంబర్స్ ని ప్రాబబిలిటీ లెక్కలు వేసి మరీ వెతుకుతున్నా. అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. ఏం చేస్తున్నావు కళ్యాణి? ఆ టికెట్ ఏంటి? ఇదా, ఆ సిద్ధుగాడు తన లవ్వర్తో ముంబై వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడు. లక్కీగా ఈ టికెట్స్ నా చేతికొచ్చాయి. బట్ వాటర్లో తడవడం వల్ల వాడి లవ్వర్ పేరు పోయింది. అంటే సిద్ధు చెప్పినవన్నీ నిజమే అన్నమాట. కానీ వాడికి గుడ్ టైం నడుస్తుంది. టికెట్ నంబర్లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ పోయాయి. ఏ ఏజెంట్ ద్వారా బుక్ చేశాడో తెలుసుకుందామని ట్రై చేస్తున్నాను. ఏమైనా క్లూ దొరికిందా? లేదు సంపద, వాడు చాలా పకడ్బందీగా ఉన్నాడు. ఎలా అయినా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి సంపద. నేను అదే కోరుకుంటున్నాను. పోనీ ఆఫీసర్ హెల్ప్ తీసుకోనా? తన స్టైల్లో ఎంక్వైరీ చేస్తే దెబ్బకి తెలిసిపోతుంది. శౌర్యకి తెలిస్తే 1 or 2 days లో కనిపెట్టేస్తాడు. ప్రాబ్లంలో పడిపోతాం. సంపద అడగనా? వద్దు వద్దు కళ్యాణి. శౌర్యకి తెలిస్తే పెద్ద ఇష్యూ అయిపోతుంది. తనకేమో కోపం ఎక్కువ. నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కనుక్కుందాం. అవునా? థ్యాంక్ యూ సంపద. కొంచెం త్వరగా కనుక్కోవా? టైం లేదు. ఆ సిద్ధుగాడి ఆటో కట్టించాలి. అలాగే త్వరలో ఇద్దరం కలిసి నీ ఆట కట్టిస్తాం. తొందరపడకు. సంపద, సంపద, ఏంటి ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏదైనా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? అవును ఆఫీసర్, నీకు చెప్పకూడదని ఇప్పుడే అనుకున్నాం. ఎనీవే, కంగ్రాట్స్. మొత్తానికి ఎంగేజ్మెంట్ అవుతుంది. వెంటనే నీ బర్త్డే, ఆ వెంటనే పెళ్ళి. వావ్, ఒకే నెలలో ఎన్ని ఫంక్షన్లు. ఏంటి కళ్యాణి చేతిలో? అది ఏది ఇటు?
సంపద 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 ఏమైంది? సంపద ఏమైంది? కళ్యాణి లోపలికి తీసుకెళ్ళు తొందరగా. సంపద, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. శామ్, ఏమైంది నీకు? నాకేం కాలేదు, మనం జస్ట్ మిస్. అర్థం కాలేదు. నువ్వు మన ఇద్దరికి ముంబైకి వెళ్ళడానికి బుక్ చేసిన ఫ్లైట్ టికెట్స్ కళ్యాణికి దొరికాయి. వాట్? నేను చూశాను. అంటే కళ్యాణికి మన ఇద్దరం లవర్స్ అని తెలిసిపోయిందా? లేదు, లక్కీగా వాటర్ పడడం వల్ల నా నేమ్ క్లారిటీ లేదు, నీ పేరు మాత్రమే కనిపిస్తుంది. బట్ కళ్యాణి మాత్రం ఎంక్వైరీ ఆపడం లేదు సిద్ధు. ఆ టికెట్స్ ని పట్టుకొని ట్రై చేస్తూనే ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి సిద్ధు. ఏ క్షణం ఎవరికి దొరికిపోతామో తెలీదు. అసలు కళ్యాణిని... సిద్ధు, ఆవేశపడుకో. నువ్వు రెచ్చిపోతే అది దాని ప్లాన్ ని ఇంకా ఫాస్ట్ గా మూవ్ చేస్తుంది. ఒక్క విషయం సిద్ధు, రేపు నీకు కళ్యాణికి ఎంగేజ్మెంట్ జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాని వేలికి ఉంగరం తొడగకూడదు. తొడగనని మాటివ్వు. సిద్ధు, సిద్ధు, సౌరి వచ్చేస్తున్నాడు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. సంపద, తాగు. ప్రెగ్నెంట్ లేడీ టెన్షన్ పడితే బీపీ డౌన్ అయి ఇలా కళ్ళు తిరుగుతాయి అంటారు. అదే అయి ఉంటుంది. అలాంటిదేం లేదండి. ఇంకెన్ని రోజుల్లే, మహా అయితే 10-15 రోజులు. పాపో బాబో పుట్టాక ఏ టెన్షన్స్ ఉండవు. దేని గురించి ఆలోచించక్కర్లేదు. వాళ్ళతో ఆడుకోవడానికి, కబుర్లు చెప్పడానికే టైం ఉండదు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. మీరు కాదు, నేను హ్యాపీగా ఉంటాను. నా సిద్ధుతో నాకు నచ్చిన లైఫ్ను ఎంజాయ్ చేస్తూ. మీరు పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తున్నాను. ఈలోపు కళ్యాణి సిద్ధు ఎంగేజ్మెంట్ స్పాయిల్ చేయాలి. ఏంటి సంపద, ఏం మాట్లాడడం లేదు? ఓ, జరగబోయేదాన్ని ఊహించుకుంటున్నావా? అవునండి. సరే, పడుకో, లేట్ అయింది. గుడ్ నైట్ సంపద. డెకరేషన్ వాళ్ళు వచ్చారా చిన్ని? వచ్చారు నాన్న, బయట దించుతున్నారు. ఇప్పుడే చూశాను నేను. మరి ఎక్కడ్రా వాళ్ళు? ఇదిగో వచ్చేసారు. అన్ని వచ్చినట్టేనా? వచ్చేసారు, బయట దించాం. ఇది మా పెద్ద మనవరాలు నిశ్చితార్థం. చాలా రోజుల తర్వాత ఇంట్లో జరుగుతున్న పెళ్లి. ఎలాంటి లోటు లేకుండా చూడగానే చాలా అందంగా కనిపించాలి. అలాగే సార్. అలాగే సార్ అంటూ ఇక్కడే ఉండిపోతారంటయ్యా. త్వరగా కానివ్వండి. నువ్వు రారా. త్వరగా కానివ్వండి. రే, మీరు వెళ్ళి ఫ్లెక్సీలు కట్టండి. స్టేజ్ మీద డెకరేషన్ బాగుండాలి. పదండి. అలాగే అన్న.
నిశ్చితార్థానికి ఇంత హడావుడి చేస్తున్నారు, లక్షలు తగలేస్తున్నారు. ఇంకా పెళ్లికి ఎంత చేస్తారో. ఏమైంది దమయంతి? ఏమైందా? నీ కూతురికి నా కొడుక్కి నిశ్చితార్థం అంట. ఏం మాట్లాడుతున్నావు దమయంతి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు కాదు నానా, ఈ బోర్డులను చూస్తే షాక్ తో ఎవరికైనా పిచ్చి పడుతుంది. చూడండి. అయ్యో దమయంతి, నేను రాయించలేదు. అసలు ఈ ఫ్లెక్సీ గురించి నాకు తెలీదు. అమ్మా, నిజంగా నాకు తెలీదు. మీరిద్దరూ కాకపోతే ఇంకెవరు వేయించుంటారేలా? అంత అవసరం ఎవరికుంటుంది? నేనే వేయించానమ్మా. నీకేమైందిరా? ఇలా ఎందుకు రాయించావు? రాంబాబు సార్, ఇదేంటి నా పేరు రాసావు? నిన్న మీరే కదా సార్ చెప్పారు. సార్ పేరు శౌర్య. అలాగే సార్. సార్ సారీ సార్. అంటే నువ్వు నా పేరు అడిగావు అనుకున్నాను. ఫోన్లో మాట్లాడుతూ నీ మాట నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. అమ్మా, అది జరిగింది. చిన్న మిస్టేక్. తప్పు నాదే, అనుపమది కాదు. అయినా తప్పెవరితో తెలుసుకోకుండా అనేయడమేనా? చూడగానే గుండె ఆగినంత పనైందిరా. ఇంకా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా సారీ, నాదే మిస్టేక్. అమ్మా, కళ్యాణ్ తీసుకెళ్ళి రెడీ చేయి. ఇది నేను చేంజ్ చేపిస్తాను. కళ్యాణి పద. త్వరగా మార్పించరా. రాంబాబు, ముందు అర్జెంటుగా ఫ్లెక్సీలు మార్పించు. అలాగే సార్. అయిపోతుంది. ఇంకో 2 hours లో సిద్ధు గడితో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అనుపమమ్మ మనసులో నేను తప్పు చేసిన దానిగానే ఉండిపోతాను. ఆ సిద్ధుగాడు అన్నట్టే నా క్యారెక్టర్ బ్యాడ్ అనే ముద్ర పడిపోతుంది. ఏటమ్మాయి గారు, కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని ఇలా దిగాలుగా ఉన్నారేంటి? అసలు పెళ్లి కూతురు అంటే ఎట్టా ఉండాలా? జింక పిల్లల ఆనందంతో గెంతుతూ ఉండాలా? నా మనసేం బాలేదు బాజీ. ఓహో, ఇందాక దమయంతి అమ్మగారు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారా? అది పొరపాటని సౌర్యబాబు గారు చెప్పారు కదా. ఇంకా అమ్మగారి మాటలు పట్టించుకుంటే ఎలాగమ్మా? అదొక్కటే కాదులే బాజీ, నా మనసులో బాధ వేరే ఉంది. అది బయటికి చెప్పుకోలేను. నీ బాధ నాకు అర్థమైంది కళ్యాణి. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు కన్న తల్లి తండ్రి పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు కూడా అదే ఫీల్ అవుతున్నావని అర్థమైంది. శౌర్య కూడా చాలా ట్రై చేశాడు మీ నాన్నగారిని నిశ్చితార్థానికి స్పెషల్ పర్మిషన్ మీద తీసుకురావడానికి. కానీ కుదరలేదు. ఖచ్చితంగా పెళ్లికొచ్చి నిన్ను ఆశీర్వదిస్తారు, ఇది నా మాట. అయినా ఇప్పుడు వాళ్ళు రాకపోతే నీకు తోడుగా ఈ అమ్మ లేదా చెప్పు? ఈ అమ్మ లేదా చెప్పు? ఆ కన్నీళ్ళేంటి కళ్యాణి? నేనున్నా కదా,
ఏం బాధపడకు. అమ్మా, పల్లవి పిలుస్తుంది. వస్తున్నాను. ఆ. త్వరగా వెళ్ళి రెడీ అవు కళ్యాణి. మేడం, సంపద గారు మొబైల్ రిపేర్ చేయించమని ఇచ్చారు. కొంచెం మేడంకి ఇస్తారా? మొబైల్ పూర్తిగా రిపేర్ అయిపోయిందా? దీంట్లో డేటా అంతా ఉంటుందా? ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఎస్, సిద్ధుగాడి బాగోతాన్ని అందరి ముందు బయట పెట్టాలి. ముందు ఈ గుడ్ న్యూస్ సంపదకి చెప్పాలి. సంపద, సిద్ధుగాడి లవర్ దొరికిపోయింది. తను నీకు తెలుసా? నువ్వు చూసావా? ఇప్పుడు చూస్తాంగా. నువ్వు రిపేర్కి ఇచ్చిన మొబైల్ వచ్చింది. ఇందులో సిద్ధుగాడు తన లవ్వర్ గురించి చెప్పిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. కావాలంటే చూడు. సిద్ధు వీడియో డిలీట్ చేస్తా అన్నాడు, చేయలేదా? ఛా, సేఫ్ మీ గాడ్. అదేంటి సంపద, ఈ ఒక్క పాటే ఉంది. మిగిలిన వీడియోస్ ఎలా డిలీట్ అయ్యాయి? నీ ఫ్రెండ్ దగ్గర కళ్యాణి మొబైల్ నేను రిపేర్కి ఇప్పించాను. అది బాగు చేయమని చెప్పు. అందులో నువ్వున్న వీడియో డిలీట్ చేయి. ఏం తెలియనట్టు ఇంటికి పంపించే. అలాగే సంపద. ఆ సిద్ధుగాడు చాలా కంట్రీలా ఉన్నాడు. ఈ ఊరిలో అందరూ దాదాపు వాడి ఫ్రెండ్సే. వాళ్ళ దగ్గరే డిలీట్ చేసుంటాడు. పైగా తను కంట్రీ అని, తనతో పెట్టుకోవద్దని సింబాలిక్ గా సాంగ్ కూడా పెట్టాడు. చూసావా కళ్యాణి? వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళ్యాణి. ఏంటి బ్రో, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. కళ్యాణి గురించి ఆలోచిస్తుంటే నవ్వొస్తుంది బ్రో. నిజమే బ్రో, నాకు తన ప్రవర్తన చూస్తుంటే చిన్నపిల్లల ప్రవర్తనలానే అనిపిస్తుంది. మొండి పిల్ల, కానీ చాలా స్మార్ట్. నువ్వు అది మర్చిపోకూడదు.